హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ వీడియోలో అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్సే తీసుకున్నాను, ఎందుకంటే చాలా పాయింట్స్ కవర్ అవ్వాలనే ఉద్దేశంతో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. స్టేట్మెంట్స్ చూద్దాము. The Indian National Congress was founded in 1885. It was founded by A.O. Hume. The first session was held in Kolkata. The first session was attended by the 72 delegates. Which of the above are correct? ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మీరు ప్రతి క్వశ్చన్ దగ్గర వీడియోని పాజ్ చేసుకొని మీ ఓన్గా ఆన్సర్ చేయండి. దాని తర్వాత నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇలా చేయడం వల్ల మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నారు అండ్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీరు అనలైజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ చూద్దాము. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1885 అని అంటున్నారు. ఇది కరెక్టే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1885. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై ఏవో హ్యూమ్ అంటున్నారు. ఇది కూడా కరెక్టే. ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు? ఏవో హ్యూమ్. ద ఫస్ట్ సెషన్ వాజ్ హెల్డ్ ఇన్ కలకత్తా అని అంటున్నారు. ఇది రాంగ్. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. బాంబే. ద ఫస్ట్ సెషన్ వాజ్ అటెండెడ్ బై ద 72 డెలిగేట్స్. ఫస్ట్ సెషన్కి ఎంతమంది అటెండ్ అయ్యారంటే 72 డెలిగేట్స్. ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 1 to 4 ద కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఇది ఇక్కడ కలకత్తా అని ఇచ్చారు, కానీ ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది? బాంబేలో జరిగింది. అండ్ ఈ ఫస్ట్ సెషన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేసింది ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ సెషన్ ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడున్న వైస్రాయ్ ఎవరు? వైస్రాయ్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వైస్రాయ్ ఎవరు? డఫ్రిన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడున్న వైస్రాయ్ ఎవరంటే డఫ్రిన్. ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే 72 డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. అండ్ ఇండియన్స్ ఏమంటారంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డఫ్రిన్ అని కూడా అంటారు. ఈ డఫ్రిన్ వైస్రాయ్గా ఏ ఇయర్లో వర్క్ చేశారంటే 1884 to 1888 వరకు వైస్రాయ్గా వర్క్ చేశారు. ఐఎన్సి సెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఐఎన్సి సెషన్స్ గురించి చూద్దాము. ఫస్ట్ ఐఎన్సి సెషన్ ఎక్కడ జరిగిందని చెప్పాను? బాంబే. ఎవరు ప్రెసిడెంట్? డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ. అండ్ సెకండ్ ఐఎన్సి సెషన్ ఎక్కడ జరిగింది? కోల్కత్తా. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే దాదాబాయ్ నౌరోజీ. అండ్ థర్డ్ ఐఎన్సి సెషన్ ఎప్పుడు జరిగింది? 1887. ఎక్కడ? మద్రాస్లో జరిగింది. అప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరంటే 1 minute బద్రుద్దీన్ త్యాబ్జీ. అండ్ 1888లో అలహాబాద్లో జరిగింది. అలహాబాద్. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అంటే జార్జ్ యూల్. అండ్ 1896 ఎక్కడ జరిగింది? కోల్కత్తాలో జరిగింది. అప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేశారంటే రహమతుల్లా సహానీ. ఈ సెషన్లోనే ఫస్ట్ టైం వందే మాతరం సాంగ్ని పాడారు. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ఇట్స్ ఎర్లీ ఫేజ్. స్టేట్మెంట్స్. It demanded complete independence. It demanded greater representation of Indians in administration.
ఇట్ సపోర్టెడ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ డిమాండెడ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని అంటున్నారు. ఇక్కడ కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు, వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే రిఫార్మ్స్. వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటి? రిఫార్మ్స్, నాట్ ఇండిపెండెన్స్. ఇట్ డిమాండెడ్ గ్రేటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఇది కరెక్టే. వాళ్ళు ఇండియన్స్ ఎక్కువ మంది అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఇండియాకి ఏదైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ డిమాండ్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇట్ సపోర్టెడ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అని అంటున్నారు. ఇది కూడా కరెక్టే. వాళ్ళు ఏం సపోర్ట్ చేశారంటే కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ని సపోర్ట్ చేశారు. అండ్ మోడరేట్స్ ఏం ఫాలో అయ్యేవారంటే P. ఇక్కడ P అంటే ఏంటి? ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్. ఈ 3 సిద్ధాంతాలే వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఫస్ట్ అడిగేవాళ్ళు, తర్వాత పిటిషన్ ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. ఈ 3 సిద్ధాంతాలే వీళ్ళు ఫాలో అయ్యేవారు. ఎవరు? మోడరేట్స్. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఎర్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిమాండెడ్ రిఫార్మ్స్, నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్. ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 2 డివిజన్స్ జరిగాయి. ఒకటి మోడరేట్స్ పీరియడ్, మోడరేట్స్, అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్. ఇక్కడ మోడరేట్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1885 to 1905. ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్ ఎప్పటి నుంచి 1905 to 1920. వీళ్ళు ఏది ఫాలో అయ్యేవారంటే P, ప్రే, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. వీళ్ళు అలా కాదు, బాయ్కాట్స్ చేసేవారు. బాయ్కాట్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ అండ్ స్వరాజ్ కావాలని స్ట్రైక్స్ చేసేవాళ్ళు. నేషనల్ ఎడ్యుకేషన్ని డిమాండ్ చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఏంటి? 2 and 3 ఓన్లీ. 2 and 3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సూరత్ స్ప్లిట్ 1907. It occurs due to the difference between moderates and extremists. It took place during the presidency of Raj Bihari Ghosh. Bala Gangadhar Tilak was arrested immediately after. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఒకర్స్ డ్యూ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిట్స్. ఇది కరెక్టే. మోడరేట్స్ ఎక్స్ట్రీమిట్స్ ఎప్పుడు విడిపోయారంటే 1907. దాన్ని సూరత్ స్ప్లిట్ అంటారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ రాజ్ బిహారీ ఘోష్. అప్పుడు 1907 సూరత్ స్ప్లిట్ టైంలో ఉన్న ప్రెసిడెంట్ ఎవరంటే రాజ్ బిహారీ ఘోష్. ఇది కూడా కరెక్టే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కొన్ని ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ ఉంటాయి. అవి ఏ ఇయర్లో కండక్ట్ చేశారు అండ్ అది ఎక్కడ కండక్ట్ చేశారు, అప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేశారో చాలా ఇంపార్టెంట్. మీరు ఒక లిస్ట్ చేసుకోండి ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ అండ్ వాళ్ళ అప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరు అండ్ అది ఎక్కడ కండక్ట్ చేశారు, దాంట్లో తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటి అని ఒక పేపర్లో అన్ని ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ ఒక లిస్ట్ చేసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. థర్డ్ స్టేట్మెంట్, బాలగంగాధర్ తిలక్ వాజ్ అరెస్టెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అని అంటుంది. ఇక్కడ ఇమీడియట్లీ అన్నందుకు ఇది రాంగ్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ అయ్యారు కానీ ఇమీడియట్గా కాదు. ఇది 1907లో జరిగింది కదా. బాలగంగాధర్ తిలక్ ఎప్పుడు అరెస్ట్ అయ్యారంటే 1908. కానీ ఇక్కడ ఇమీడియట్లీ అన్నందుకు ఇది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 and 2 ఓన్లీ. ఇక్కడ ఇలాంటి వర్డ్స్ వల్లనే చాలా మిస్టేక్స్ అవుతుంటాయి. ఇమీడియట్లీ, ఓన్లీ, ఇలాంటి వర్డ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్ గురించి చెప్తాను చూడండి. 1907 సూరత్ స్ప్లిట్ అని చెప్పాను కదా, అక్కడ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ విడిపోయారు. మళ్ళీ ఎప్పుడు కలిసారు అంటే 1916లో కలిసారు. ఎప్పుడు? లక్నో ప్యాక్ట్. లక్నో సెక్షన్లో ఈ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ కలిసారు ఇక్కడ. అండ్ 1917లో ఎవరు ప్రెసిడెంట్గా వర్క్ చేశారు అంటే అనీ బెసెంట్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట ఐఎన్సీకి.
అండ్ 1924లో ఎవరు వర్క్ చేశారు ఆయన ప్రెసిడెంట్గా అంటే మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అండ్ 1924 ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? సరోజిని నాయుడు. ఇక్కడ ఈ క్వశ్చన్కి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే అని బీసెంట్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే సరోజిని నాయుడు అనమాట. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 4th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద క్రిప్స్ మిషన్. స్టేట్మెంట్స్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ సెంట్ ఇన్ 1942. ఇట్ ప్రామిస్డ్ డొమినియన్ స్టేటస్ ఆఫ్టర్ ద వార్. ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై కాంగ్రెస్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. క్రిప్స్ మిషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1942. ఇది కరెక్టే. ఇట్ ప్రామిస్డ్ డొమినియన్ స్టేటస్ ఆఫ్టర్ ద వార్. ఇది కూడా కరెక్టే అనమాట. ఇక్కడ ఏ వార్ అంటే వరల్డ్ వార్ టూ ఎప్పుడు జరిగింది? 1939 to 1945 మధ్యలో వరల్డ్ వార్ 2 జరిగింది. అప్పుడున్న వైస్రాయ్ ఎవరు? లిన్ లితిగో వైస్రాయ్గా వర్క్ చేశారు. ఎప్పుడు? 1942 టైంలో. అండ్ 3rd స్టేట్మెంట్, ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ద కాంగ్రెస్ అని అంటున్నారు. ఇది రాంగ్. కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసింటే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎందుకు చేస్తుంది? చేయదు కదా. అయితే ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ అని అంటున్నారు కాబట్టి ఇది రాంగ్. యాక్సెప్ట్ చేసింటే క్విట్ ఇండియా మూవ్మెంట్ కాంగ్రెస్ చేయకపోతుండే. ఈ క్రిప్స్ మిషన్ వల్లనే క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 1942లో. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 1940లో మనకి ఆగస్ట్ ఆఫర్ డిక్లేర్ చేశారు. ఆగస్ట్ ఆఫర్. అప్పుడు వైస్రాయ్ ఎవరు ఉన్నారంటే లిన్ లితిగోనే ఉన్నారు. ఈ ఆగస్ట్ ఆఫర్లో ఏముందంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుందిగా మనకప్పుడు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎక్కువ ఇండియన్ మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తామని ఒక ప్రామిస్ ఇచ్చారనమాట. ఇంక్లూడ్స్ మోర్ ఇండియన్స్. అండ్ ఇంకేం చెప్పారు? వార్ అడ్వైజరీ కౌన్సిల్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. వార్ అడ్వైజరీ కౌన్సిల్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం అని చెప్పారు ఈ ఆగస్ట్ ఆఫర్లో. ఇంకేం చెప్పారంటే ఏదైనా విషయంలో మైనారిటీస్ ఒపీనియన్ని మేము కన్సిడర్ చేస్తాము, మైనారిటీస్ ఒపీనియన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ నేషనల్ మూమెంట్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దేని తర్వాత ఏ మూమెంట్ వచ్చింది అని చాలాసార్లు ఎగ్జామ్స్లో 3-4 మూమెంట్స్ ఇచ్చి సీక్వెన్స్గా అరేంజ్ చేయమని, క్రోనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతున్నారు. సో సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇల్బర్ట్ బిల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చింది ఇల్బర్ట్ బిల్ గురించి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1883. ఇట్ అలౌడ్ ఇండియన్ జడ్జెస్ టు ట్రై యూరోపియన్స్. It faced strong opposition from Europeans. It was fully implemented without modification. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1883 అంటున్నారు. ఇది కరెక్టే. ఇల్బర్ట్ బిల్ ఎప్పుడు వచ్చిందంటే 1883లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడున్న వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టేట్మెంట్ 2, ఇట్ అలౌడ్ ఇండియన్ జడ్జెస్ టు ట్రై యూరోపియన్స్. ఇది కూడా కరెక్టే. ఇట్ ఫేస్డ్ స్ట్రాంగ్ అపోజిషన్ ఫ్రమ్ ద యూరోపియన్స్. ఇది కూడా కరెక్టే. యూరోపియన్స్ నుంచి చాలా స్ట్రాంగ్ అపోజిషన్ వచ్చిందనమాట ఈ బిల్లు పైన. అండ్ ఇట్ వాజ్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ వితౌట్ మోడిఫికేషన్ అని అంటున్నారు. నో, ఇది రాంగ్. ఇట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ అని ఇచ్చారు కదా, ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ కాదు, ఇది మోడిఫై చేసి ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఇది రాంగ్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 1, 2, 3 ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇల్బర్ట్ బిల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్, ఇల్బర్ట్ బిల్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిమూవ్ ద రాసికల్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ జ్యుడిస్డిక్షన్. ఇదే మెయిన్ ఎయిమ్ అనమాట. అయితే దీన్ని చాలాసార్లు అమెండ్ చేసి
1884లో ఏం చేశారు, ఇల్బర్ట్ బిల్లుని ఎలా కన్వర్ట్ చేశారంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ యాక్ట్ కిందకి కన్వర్ట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు 1884లో. దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే యూరోపియన్స్ ఎవరైనా యూరోపియన్ పైన క్రిమినల్ కేసు ఫైల్ అవుతే ఆ కేసు ఇండియన్ జడ్జి టేక్ ఓవర్ చేయొచ్చు. బట్ సింగిల్ జడ్జి కాకుండా మోర్ దెన్ 1 జడ్జి ఉండాలి ఆ కేసుని టేక్ ఓవర్ చేసే ప్యానెల్లో. అండ్ దీంతోపాటు ఆ గ్రూప్ ఆఫ్ జడ్జిలో 50% యూరోపియన్ జడ్జెస్ కూడా ఉండాలని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకో జడ్జెస్, దాంట్లో 2 మెంబర్స్ ఇండియన్స్ ఉంటారు, 2 మెంబర్స్ యూరోపియన్ జడ్జెస్ ఉంటారు. ఇది కండిషన్ అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇల్బర్ట్ బిల్ క్వశ్చన్. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1883లో. ఇది ఫైనల్గా యూరోపియన్స్కి ఫేవర్గానే ఈ బిల్లు పాస్ చేశారు, చాలా మోడిఫికేషన్ చేశాక. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, ద గ్యాదరింగ్ ఎట్ జలియన్ వాలాబాగ్ వాజ్ హెల్డ్ ఆన్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్ బైసాఖి. ఇట్ వాజ్ ఆర్డర్డ్ బై ద జనరల్ డయర్. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ లాహోర్ ఇన్ పంజాబ్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి జలియన్ వాలాబాగ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, ద గ్యాదరింగ్ ఎట్ జలియన్ వాలాబాగ్ వాజ్ హెల్డ్ ఆన్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్ బైసాఖి. ఇది ఎప్పుడు జరిగిందంటే బైసాఖి ఫెస్టివల్ రోజు జరిగింది అని అంటున్నారు. ఇది కరెక్టే. ఎప్పుడు, ఇది డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 13th 1919లో జరిగింది జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. అండ్ ఇట్ వాజ్ ఆర్డర్డ్ బై ద జనరల్ డయర్ అంటున్నారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, ఆల్సో కరెక్ట్. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ లాహోర్ ఇన్ పంజాబ్. ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే జలియన్ వాలాబాగ్ ఎక్కడ జరిగింది, పంజాబ్లో జరిగింది. ఇక్కడ ఈ పంజాబ్ అని చూసి అందరూ ఇది కరెక్ట్ పెట్టచ్చు, కానీ ఇక్కడ లాహోర్ అని ఇచ్చారు. లాహోర్లో కాదు, ఎక్కడ జరిగింది, అమృత్సర్లో జరిగింది. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడనే, జస్ట్ పంజాబ్ స్టేట్లోనే జరిగింది కానీ లాహోర్లో కాదు, ఎక్కడ అమృత్సర్లో జరిగింది. అమృత్సర్ ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, జలియన్ వాలాబాగ్ జరిగిన ప్లేస్ ఇది. అండ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్, 1 and 2 ఓన్లీ కరెక్ట్. 1 and 2 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇంతకుముందు క్వశ్చన్స్ ఎట్లా అడిగేవారు, జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది అండ్ జలియన్ వాలాబాగ్ టైంలో ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు అండ్ అది ఏ స్టేట్లో జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవారు. ఇప్పుడు చాలా డెప్త్గా వెళ్తున్నారు కాబట్టి మనం ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి. జలియన్ వాలాబాగ్ ఎక్కడ జరిగింది, అమృత్సర్లో జరిగింది. అమృత్సర్ ఎప్పుడు, 13th April 1919లో. ఇది చాలా ఇంపార్టెంట్, డేట్ కూడా అడుగుతున్నారు ఈ మధ్యలో. అండ్ ఏ ఫెస్టివల్ అప్పుడు జరిగిందంటే బైసాఖి ఫెస్టివల్ అప్పుడు జరిగింది. ఎప్పుడు, బైసాఖి ఫెస్టివల్. బైసాఖి ఫెస్టివల్ అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడున్న వైస్రాయ్ ఎవరు, వైస్రాయ్ ఎవరంటే చెమ్స్ఫోర్డ్. ఫైరింగ్ ఆర్డర్ ఎవరిచ్చారంటే, ఫైరింగ్ ఆర్డర్ ఎవరిచ్చారు, జనరల్ డయర్. కంటిన్యూస్గా 10 minutes ఫైరింగ్ కంటిన్యూస్గా జరిగిందనమాట జలియన్ వాలాబాగ్ దగ్గర. అండ్ ఒక్క ఎగ్జిట్ మాత్రమే ఉందన్నమాట, అది కూడా చాలా చిన్నగా ఉంది ఎగ్జిట్. అందుకే వాళ్ళు బయటికి వెళ్ళలేక అక్కడ చాలామంది చనిపోయారనమాట ఆ ఇన్సిడెంట్లో. ఆ ఇన్సిడెంట్ తర్వాత పంజాబ్లో మార్షల్ లాని ఇంప్లిమెంట్ చేశారు. 1 minute. పంజాబ్లో ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే మార్షల్ లా. ఈ ఇన్సిడెంట్ తర్వాతనే రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్వుడ్ టైటిల్ని ఇచ్చేసాడు అనమాట బ్రిటిష్ వాళ్ళకి బ్యాక్. అండ్ మహాత్మా గాంధీ కూడా కైజర్ ఏ హింద్ టైటిల్ని ఇచ్చేశారు. ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ మహాత్మా గాంధీ. వీళ్ళిద్దరు వీళ్ళ టైటిల్స్ని బ్రిటిషర్స్కి వెనకాలకి ఇచ్చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ టైటిల్ ఏంటి అంటే నైట్వుడ్. అండ్ మహాత్మా గాంధీ టైటిల్ ఏంది, కైజర్ హే హింద్. ఈ టైటిల్స్ని
బ్రిటిషర్స్కి ఇచ్చేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాతనే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళిందనమాట. జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ తర్వాతనే. దిస్ ఈజ్ అబౌట్ 6th క్వశ్చన్. 7th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ 1935 ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీ కాన్స్టిట్యూషన్ టాపిక్లో కవర్ అవుతుంది. ఇది ఇట్ ప్రపోజ్డ్ అన్ ఆల్ ఇండియా ఫెడరేషన్. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ ఆటోనమస్. ఇట్ అబాలిష్డ్ డయార్చీ ఇన్ ప్రావిన్సెస్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 1935 యాక్ట్ ప్రకారం ఇట్ ప్రపోజ్డ్ అన్ ఆల్ ఇండియా ఫెడరేషన్, ఇది కరెక్టే. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిన్షియల్ ఆటోనమస్, ఇది కూడా కరెక్టే. ఇట్ అబాలిష్డ్ డయార్చీ ఇన్ ప్రావిన్సెస్ అని అంటున్నారు, ఇది కూడా కరెక్టే. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. Indian Council Act 1909. It is also called Morlow-Minter reforms. It introduced separate electorates for Muslims. It allowed Indians to become viceroy. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ Morlow-Minter reforms అని అంటున్నారు, ఇది కూడా కరెక్టే అనమాట. 1909 ఏమంటారు? Morlow-Minter reforms కూడా అంటారు. ఇట్ ఇంట్రడ్యూస్డ్ ద సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్. ఈ యాక్ట్లోనే సపరేట్ ఎలక్టరేట్స్ క్రియేట్ చేశారు ఎవరికి? ముస్లిమ్స్కి, ఇది కూడా కరెక్టే. ఇట్ అలౌడ్ ఇండియన్స్ టు బికమ్ వైస్రాయ్, ఇది రాంగ్. అసలు ఇండియన్స్ని వైస్రాయ్గా అలౌ చేయలేదు. 1, 2 ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్. It was sent in 1946. It proposed a federal structure. It supported partition of India. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇట్ వాజ్ సెంట్ ఇన్ 1946, ఇది కరెక్టే. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది అంటే 1946. ఇట్ ప్రపోజ్డ్ ఏ ఫెడరల్ స్ట్రక్చర్, ఇది కూడా కరెక్టే. ఇది ఏం ప్రపోజ్ చేసిందంటే ఫెడరల్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేసింది. ఇట్ సపోర్టెడ్ ఏ పార్టిషన్ ఆఫ్ ఇండియా అని అంటుంది, ఇది రాంగ్. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ పార్టిషన్ ఆఫ్ ఇండియాని యాక్సెప్ట్ చేయలేదన్నమాట, సపోర్ట్ చేయలేదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1 and 2 ఓన్లీ. 10th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పూనా ప్యాక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాము. ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ 1932. ఇట్ వాజ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్. ఇట్ ప్రొవైడెడ్ సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ దళిత్స్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ 1932 అంటున్నారు, ఇది కరెక్టే. పూనా ప్యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1932. ఇట్ వాజ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్, ఇది కూడా కరెక్టే. ఇట్ ప్రొవైడెడ్ సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ దళిత్ అని అంటున్నారు. ఇక్కడ సపరేట్ ఎలక్టరేట్స్ కాదండి, ఇది రాంగ్. వీళ్ళకు సపరేట్ స్పెషల్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకు రిజర్వేషన్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ సపరేట్ ఎలక్టరేట్స్ అని అంటున్నారు కాబట్టి ఇది రాంగ్. ఓన్లీ ఆప్షన్ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ రిజర్వేషన్ సీట్స్, నాట్ సపరేట్ ఎలక్టరేట్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద moderates. They believed in constitutional methods. They demanded immediate independence from Britain. Dadabhai Naoroji explained the drain theory. Which statements are correct? ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? They believed the constitutional methods, ఇది కరెక్టే. వాళ్ళు ఏం బిలీవ్ చేశారు అంటే కాన్స్టిట్యూషనల్ మెథడ్సే బిలీవ్ చేశారు ఎవరు? మోడరేట్స్. దే డిమాండెడ్ ఇమీడియట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్. వాళ్ళు ఇమీడియట్ ఇండిపెండెన్స్ డిమాండ్ చేయలేదు, వాళ్ళు ఏం డిమాండ్ చేశారు? రిఫార్మ్స్. స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. దాదాబాయి నౌరోజీ ఎక్స్ప్లెయిన్ ద డ్రైన్ థియరీ, ఇది కరెక్ట్. దాదాబాయి నౌరోజీ రాసిన బుక్ ఏంది? డ్రైన్ థియరీ, ఇది కరెక్ట్. ఓన్లీ స్టేట్మెంట్ 1 and 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మోడరేట్స్ డిమాండెడ్ రిఫార్మ్స్, నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్. 12th question. Consider the following about the Indigo Revolt. It occurred in Bengal in 18
1859 to 1860. It was supported by the Indian intellectuals. Third statement, దీనబంధు మిత్ర wrote నీల్ దర్పణ్. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇట్ ఒక్కర్డ్ ఇన్ బెంగాల్. ఎప్పుడు 1859 నుంచి 1860 మధ్యలో ఈ మూమెంట్ జరిగిందని అంటున్నారు. ఇది రైట్. అండ్ ఇట్ వాజ్ సపోర్టెడ్ బై ద ఇండియన్ ఇంటెలెక్చువల్స్ అని అంటున్నారు. ఇది కూడా కరెక్టే అనమాట. దీనబంధు మిత్ర రాసిన బుక్ ఏంటి? నీల్ దర్పణ్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. నీల్ దర్పణ్ రిటర్న్ బై ద దీనబంధు మిత్ర. ఇది కూడా కరెక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్లో 1, 2, 3 ఆర్ కరెక్ట్. 13th question. Consider the following statements about the Swadeshi movement. It started in 1905. National Council of Education was formed. Rabindranath Tagore promoted Raksha Bandhan. ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1905 అంటున్నారు. ఇది కరెక్టే. స్వదేశీ మూమెంట్ 1905లో వచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ ఫార్మ్డ్. ఇది కూడా కరెక్టే. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రమోటెడ్ రక్షాబంధన్. ఈ మూమెంట్ టైంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం ప్రమోట్ చేశారంటే రక్షాబంధన్ని ప్రమోట్ చేశారు. ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. చంపారన్ సత్యాగ్రహం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, రౌలత్ యాక్ట్, జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్. మనకి క్రోనాలజికల్ ఆర్డర్ తెలియాలంటే ఫస్ట్ మనకి అవి ఏ ఇయర్లో జరిగాయో తెలియాలి అనమాట. ఇక్కడ చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది అంటే 1917లో జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1920. రౌలత్ యాక్ట్ 1919. జలియన్వాలా బాగ్ 1919. ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది? చంపారన్ సత్యాగ్రహం అంటే ఫస్ట్ 1 ఉండాలి. దాని తర్వాత రౌలత్ యాక్ట్ తర్వాతనే జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. 1, 3, 4. దాని తర్వాత నాన్ కోఆపరేషన్ 1, 3, 4, 2. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రోనాలజికల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఇయర్స్ అండ్ మూమెంట్స్ ఎప్పుడు జరిగాయో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అంటున్నారు. ఇక్కడ లిస్ట్ 1లో లీడర్స్ ఇచ్చారు. లిస్ట్ 2లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని ఆర్గనైజేషన్స్ బుక్స్ ఇలా ఇచ్చారు. అనిబిసెంట్ అంటే మనకేం గుర్తుకు రావాలి? హోమ్ రూల్ మూమెంట్, తిలక్, కేసరి న్యూస్ పేపర్, దాదాబాయి నౌరోజీ డ్రెయిన్ థియరీ బుక్, సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ A1, B2, C3, D4. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ హోంవర్క్. ద అలీపూర్ బాంబ్ కేస్ వాజ్ అసోసియేటెడ్ విత్. ఈ ఇచ్చిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. మీకు మా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.